ఫ్రెండ్స్, బండి లోనార్ అన్లోడింగ్ పాయింట్ లో పెట్టి ఈ ఊరికి ప్రత్యేకత ఉందని 5 లక్షల సంవత్సరాల కింద పైనుండి అగ్నిగోళం లాంటి ఉల్క కింద పడిందని చూడడానికి బయలుదేరినాము. వర్షం పడుతున్నా కానీ బయలుదేరినాము. గేట్ లోనే ఐలో లోనార్ అని ఉంది, బాగుంది. ఎంట్రన్స్ గేట్ లో ఆధార్ కార్డు చూపించి పంపిస్తారు, లేకపోతే ఆధార్ కార్డు చూపించి లోపలికి బయలుదేరినాము. మేము వర్షం పడడం వల్ల వాతావరణం చాలా అద్భుతంగా కానొస్తుంది. పచ్చని చెట్లతో పార్క్ గాని వేసినారు. కింది దిగేటప్పుడు తాగడానికి నీళ్లు గాని పెట్టినారు, ఫిల్టర్ నీళ్లు. కిందికి దిగుతున్నాము. కింది దిగేటప్పుడు ఒక లోయలో కింది దిగినట్లు ఉంది. రాజుల కాలం వచ్చినాక మళ్ళీ రాజులు ఇక్కడ ఒక శివాలయం గుడి కట్టినారు. గుడి చాలా అద్భుతంగా ఉంటది, విశేషాలతో బాగా చక్కగా కట్టినారు. అక్కడ దూరం కానించేది అగ్నిగుండము నా వెనకాల ఉన్నది. यूट्यूब నుంచి దాంట్లో ఒక వీడియో పెడతాను మీకు అర్థమయ్యేట్లు చూడండి. क्या आपको पता है महाराष्ट्र के बुल्डाना जिले में एक ऐसी झील है जो करीब 2 मिलियन टन भारी उल्का पिंड के गिरने से बनी थी। ये झील बुल्डाना से करीब 100 किलोमीटर की दूरी पर है। इसका नाम है लोनार झील। ये झील लगभग 5 लाख साल पहले तब बनी जब एक विशाल उल्का पिंड जमीन से टकराया, और जब ये टकराया तो तब टक्कर इतनी भयंकर हुई कि जमीन में एक गोल आकार का गड्ढा बन गया और समय के साथ साथ उस गड्ढे में पानी भर गया। और जो पानी इस झील में भर गया वो अपनी कोई साधारण पानी नहीं बल्कि एक रहस्यमयी पानी था, क्योंकि इस झील में 2 तरह के पानी थे। एक पानी मीठा तो दूसरा पानी खारा था, और वैज्ञानिक भी आज तक इस झील का पूरा जवाब नहीं दे पाए। वैज्ञानिकों का कहना है कि इस झील में वो जीव और पौधे पाए जाते हैं जो दुनिया में कहीं और नहीं पाए जाते। और लोनार झील के चारों ओर करीब 27 प्राचीन पत्थरों के बने मंदिर भी हैं, जिनमें से एक मंदिर ऐसा है जिसमें से जल धारा बहती है। और ये लोनार झील के पास कंपास काम नहीं करता। वैज्ञानिकों का कहना है कि यहाँ जब 5 लाख साल पहले जो उल्का पिंड यहाँ गिरा था वो अभी भी जमीन के अंदर ही गिरा है, और उसकी चुंबकीय शक्ति कंपास को कंफ्यूज कर देती है। और क्या आपने ये लोनार झील देखी है? कमेंट में अपनी राय जरूर देना। చూసినాక నా హెల్పర్ ఫోటోషూట్ తీసుకున్నాడు. ఇట్స్ కిడ్డీ ఓకేరా, చాలా బాగా చేసావు. విత్ ప్లెజర్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. ఎత్తునప్పుడు చూసాను రా, చాలా టిపికల్ గా ఉంది. ఇదిగో ఇంకా బ్యాక్గ్రౌండ్ వద్దు, మనకి మాక్సిమం చేసాం కదా. అలాగే ఈ త్వర మాత్రం మెయిన్. బ్లాక్ చాలా బాగుంది. జాగ్రత్త కంపోజ్ చేయమని. ఓకే, ఏదైనా డిఫరెంట్ ట్రై చేయాలి. ఓకే మీరు రెడీయా సార్? ఓ యువర్ థింకింగ్. యామ్ ఐ రైట్?